హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిర్వి ఆల్ ఇన్ వన్ ఛానల్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఆయిల్ మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకుంటాం జుట్టు రాలకుండా, జుట్టు నల్లబడటానికి, అలాగే ఒత్తుగా పెరగటానికి ఈ ఆయిల్ కనుక ట్రై చేసి చూడండి, మీకే రిజల్ట్ తెలుస్తుంది. దానికోసం నేను ఏమేమి తీసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఈ విధంగా ఆయిల్ కాసుకొని ఇలా స్టోర్ చేసుకున్నారంటే నెల 2 నెలల వరకు యూజ్ అవుతుందండి. దానికోసం నేను ఇక్కడ కొబ్బరి నూనె తీసుకున్నాను, ఒక 1/2 కేజీ. అలాగే కరివేపాకు, మందార పూలు, కరివేపాకు ఒక బౌల్కి తీసుకున్నాను. మందార పూలు 25 నుంచి 30 పూలు తీసుకున్నాను. మందార ఆకులు ఒక 5-6 తీసుకున్నాను. ఒక స్పూను మెంతులు తీసుకున్నాను అనమాట. తీసుకోవాలన్నమాట. ఇంగ్రీడియంట్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మందపాటి ఒక బౌల్ తీసుకోవాలండి. దాంట్లో ఈ కొబ్బరి నూనె అనేది వేసుకొని కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మందార పూలు వేసుకోవాలి. ఈ మందార పూలు వల్ల ఉపయోగాలు ఏంటంటే, మందార పువ్వు అనేది జుట్టుకు చాలా మేలు చేస్తుందండి. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది, జుట్టు పెరుగుదలని ప్రోత్సహిస్తుంది అన్నమాట. అలాగే జుట్టుకి బలాన్ని కూడా ఇస్తుంది. ఇలా మందార పూలు కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు కుదుళ్లను ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షించడంలో సహాయపడతాయి అన్నమాట. అలాగే జుట్టు రాలడం మరియు విరిగిపోవడం, అంటే చివర్లు చిట్లిపోవటం అలా ఉంటుంది కదండి, అది తగ్గిస్తుంది. అలాగే జుట్టు నల్లగా దృఢంగా ఉండేలాగా సహాయపడుతుంది అన్నమాట. అలాగే మందార ఆకులు కూడా వేసుకోవాలండి. చిన్నగా కొంచెం కట్ చేసుకొని చిన్న ముక్కలు వేసుకోవాలి. దీనివల్ల మందార ఆకులు అనేది జుట్టు పెరుగుదల కోసం బాగా సహాయపడుతుంది. మందార ఆకులు జుట్టుని బలంగా కూడా చేస్తాయి, జుట్టు రాలడం కూడా తగ్గిస్తుంది అన్నమాట. అలాగే మందార ఆకులు చుండ్రును కూడా నియంత్రించడంలో చాలా బాగా సహాయం పడుతుంది. అలాగే మెంతులు అనేది జుట్టుకి చాలా ప్రయోజనకరమైనవి అండి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి, అలాగే జుట్టు పెరుగుదలకి ప్రోత్సహిస్తాయి, జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. అలాగే చుండ్రు సమస్యను తగ్గిస్తుంది అన్నమాట. జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. మెంతుల్లో ఉండే ప్రోటీన్ మరియు నికోటినిక్ యాసిడ్ జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడతాయి అన్నమాట. అలాగే జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది. అలాగే తలకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి మరియు జుట్టు ఫోలికల్స్ నుంచి బలోపేతం చేస్తాయి అన్నమాట మెంతులు అనేది. ఈ విధంగా కాసుకోవాలనేది ఈ మందార పూలు ఆకులు ఇవన్నీ క్రిస్పీగా అయ్యేంత వరకు మంచిగా కాసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసుకోండి, లేకపోతే హై ఫ్లేమ్లో పెట్టి కాసుకునేటట్టయితే ఊరికే పొంగిపోతుంది అనమాట. దగ్గరుండి కాసుకునేటట్టయితే ఎట్లయినా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసుకుంటే మంచిగా దాంట్లో ఉన్న ఆకుల్లో కానీ మందార పూల్లో ఉన్న రసం అంతా చక్కగా ఆయిల్లో దిగి మంచిగా ఉంటుంది ఆయిల్. నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఉండాలండి. మందార పూలు చూసారా ఎంత నల్లగా అయిపోయినాయో. అలాగే కరివేపాకు, మందార ఆకులు కూడా క్రిస్పీగా అవ్వాలి. మనం గరిటతో ఇలా తిప్పుతుంటే క్రిస్పీనెస్గా తగులుతుంది అనమాట. ఆ రకంగా ఉండే వరకు ఆయిల్ అనేది మంచిగా కాసుకోవాలి. ఫైనల్గా అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే వడగట్టేసుకోండి, మంచిగా వస్తుంది. ఒకవేళ అంత వేడి పట్టుకోలేవు అనుకుంటే చల్లారిన తర్వాత అయినా ఫిల్టర్ చేసేసుకోండి. ఇలా నేను వడగట్టేసుకుంటున్నాను ఒక గిన్నెలోకి. ఇలా వడగట్టుకున్న తర్వాత పూర్తిగా ఆరిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో గాజు బౌల్ కానీ లేదా ప్లాస్టిక్ బౌల్ కానీ ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఒక 2 నెలల వరకు స్టోర్ ఉంటుందండి ఆయిల్ అనేది. మనం వీక్లీ ఒక 2 టైమ్స్ అలా రాసుకుంటా ఉంటే మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. నేను మా పాపకి ఎలా రాస్తున్నాను అనేది చూపిస్తున్నాను. పలుచగా ఉందండి అనుకుంటారేమో, నేను పాపడి తీసి చక్కగా ఇలా మునివేళ్ళతో ఇలా కుదుళ్ళకి రాసి మంచిగా మర్దన చేసుకోవాలి 2 చేతులతో. నేను ఒక చేతితో వీడియో తీస్తున్నాను కాబట్టి ఒక చేతితోనే రాయటం చూపిస్తున్నాను. ఇలా మంచిగా మర్దన చేసుకుంటేనే ఏ ఆయిల్ అయినా కానీ ఇలా మర్దన చేసుకోవాలి. అప్పుడే తలకు రక్త ప్రసరణ జరిగి మంచిగా జుట్టు పెరగడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇలా మంచిగా 2 చేతులతో మంచిగా మర్దన చేసుకోండి.
వీక్లీ 2 టైమ్స్ డెఫినెట్గా ఇలా ట్రై చేసి చూడండి, మీకే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఇది పూర్తిగా ఆరిపోయిందండి ఆయిల్ అనేది. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని స్టోర్ చేసుకుంటున్నాను అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా ముందు ముందు నేను పెడుతూ ఉంటానన్నమాట. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. Please like, share and subscribe. Thank you for watching. Bye bye.